హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, చాలామంది నీట్ అప్లికేషన్ ఎట్లా చేయాలి అని చెప్పేసి చాలామంది కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. సో నీట్ అప్లికేషన్ లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని, ఈ లాస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే అప్లై చేసామో, ఏ డేటా అడుగుతుంది, మనం ఏమేమి స్కాన్ చేయాల్సి వస్తుంది, ఏమేమి అప్లోడ్ చేయాల్సి వస్తుంది, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా దీంట్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మరి నీటికి సంబంధించిన అప్లికేషన్ అఫీషియల్గా అనౌన్స్ చేయగానే దానిపైన డెఫినెట్గా ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా లేదా అనే దానిపైన కూడా ఇంకొక వీడియో తెచ్చిస్తా ఉన్నాను. ఇప్పుడు నీట్ అప్లికేషన్ త్వరలోనే రాబోతుంది కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ముందే గ్యాదర్ చేసుకుంటే కొంచెం టెన్షన్గా ఉండొచ్చు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో, వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీంతో పాటు కట్ ఆఫ్స్ ఎయిమ్స్ కట్ ఆఫ్ ఏంటిదన్నా, ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్స్ ఏంటన్నా, స్టేట్ కోటా కట్ ఆఫ్స్ ఏంటన్నా, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఈ విధంగా చాలామంది కూడా కట్ ఆఫ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ కట్ ఆఫ్స్ అన్ని కూడా సింగిల్ క్లిక్తోని ఓన్లీ ఫైనల్ రౌండ్ కాదు, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్యాస్ట్ వైజ్గా, కాలేజ్ వైజ్గా ఇలా రకరకాల రిపోర్ట్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ వివరాలన్నీ కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు అప్లికేషన్ చేసే ముందైతే, అంటే అప్లికేషన్ ప్రాసెస్ ముందైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి, కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మీరు గూగుల్కి వెళ్ళేసి నీట్ అని చెప్పేసి టైప్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ NEET.NTA.IN. అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా 24కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే లేదు. సో అప్డేట్ ఎందుకు లేదంటే, ఇంతవరకు ఎలాంటి అనౌన్స్మెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ ఎగ్జామ్ డేట్ అయితే అందరికి తెలుసు, May 5th అయితే ఉందని చెప్పేసి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్లో, అంటే నీట్ ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి టైప్ చేయగానే ఆటోమేటిక్గా డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు ఇక్కడ May 5th. సో ఇదైతే ఎగ్జామ్ అయితే ఆల్మోస్ట్ ఫిక్సే. సో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాలి. మరి ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో మ్యాక్సిమం మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ, లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ కానీ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కాబోతూ ఉంది. మరి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మనకు దాంట్లో చాలా వివరాలు ఉంటాయి. సో అప్పుడు మనం కూడా కొంత బిజీ ఉండొచ్చు. కాబట్టి ముందే, అంటే లాస్ట్ ఇయర్ 2013కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ పాయింట్స్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే 24కి ఈజీగా ఉంటుందనే ఉద్దేశం మీద మనం లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఎలాంటి డేటా అవసరం వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలామంది కూడా ఫోటో దగ్గర కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే ఫోటో స్టూడియోకి వెళ్ళేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని, ఈ ఫోటో కింద కూడా డేట్ ఆఫ్, అంటే ఏ రోజైతే మీరు ఫోటో దిగుతున్నారో దానికి సంబంధించిన డేటు, క్యాండిడేట్ నేమ్ వచ్చేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ అనుకోండి జైపాల్ అండి, దాని కింద 090909 అని చెప్పేసి డేటు, మంత్, ఇయర్ వచ్చేలాగా. సో ఇదైతే ఈ విధంగా ఉండాలి. సో అది మనకు 10 KB నుంచి 200 KB వరకు ఉంటేనే అప్లోడ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్, అంటే అప్లోడింగ్ డాక్యుమెంట్స్లో మనకు ఫస్ట్ ఇది. దీంతో పాటు పోస్ట్ కార్డు, అంటే పోస్ట్ కార్డ్ అంటే ఆల్మోస్ట్ మనకు ఏ సైజులో ఉంటుందంటే పాస్పోర్ట్ సైజుకి డబుల్, అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద సైజులో ఉంటుంది. అంటే A4 సైజు ఉంటుంది కదా, ఒక A4 సైజు పేపర్ తీసేసుకుంటే దాంట్లో 1/4 సైజులో, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది వేరే ఉండాలి, పోస్ట్ కార్డ్ సైజ్ అనేది వేరే ఉండాలి. రెండు కూడా డిఫరెంట్ సైజెస్. అంటే ఇది లార్జ్, ఒకటి స్మాల్. అంటే పాస్పోర్ట్ సైజ్ అంటే పాస్పోర్ట్ సైజ్ అంటే మీకు రకంగా చెప్పాలి, 4 పాస్పోర్ట్ సైజులు ఫోటోలు కలిపితే ఒక పోస్టల్ కార్డ్ సైజులో వస్తుంది. అంటే అంత పెద్దగా మనకు ఇది రావాలి. సో దానికి సంబంధించి ఇది కూడా 10 KB నుంచి 200 KBకి రెడ్యూస్ చేసుకొని రెడీ పెట్టుకొని, దీంట్లో కూడా క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అయితే రావాలి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రెండు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు బ్లర్ ఉన్నదనుకోండి ఇబ్బంది అవుతుంది. ఇక నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ మీకు స్క్రీన్లో ఎట్లయితే కనిపిస్తుందో ఈ స్క్రీన్లో కనిపించిన విధంగా, అంటే దీనికి మనకి ఏం చేస్తే స్టాంప్ ప్యాడ్తోని అటాచ్ చేసుకొని ఫస్ట్ ఒక పేపర్ మీద పెట్టేసేయండి, నెక్స్ట్ ఇంకొక పేపర్ మీద ఇలా పెట్టేసి అది నీట్గా స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఫింగర్, అంటే 10 ఫింగర్స్కి 10 ఫింగర్స్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఇదే విధంగా పేపర్ పెట్టేసి ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి నెక్స్ట్ సిగ్నేచర్. ఈ సిగ్నేచర్ ఎలా ఉండాలంటే
ఇప్పుడు ఏదైతే మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నారో మనకి ఎగ్జామ్ రోజు అదే సిగ్నేచర్ యూజ్ చేయాలి, రేపు పొద్దున కాలేజీలో అడ్మిషన్ అప్పుడు కూడా అదే సిగ్నేచర్ యూజ్ చేయాలి. కాబట్టి సో ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా నీట్గా స్కాన్ చేసుకొని, సో ఇది కూడా 4 KB నుంచి 30 KB లోపు సిగ్నేచర్ అయితే ఉండాలి. సో ఇవి స్కాన్కి సంబంధించిన డాక్యుమెంట్స్. సో ఇవి మేజర్గా. దీంతో పాటు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అవి ఇంకా ముందు వస్తాయి. సో నెక్స్ట్ ఇక దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా మనకు ప్రాసెస్ ఉండబోతుంది అనేది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి చెక్ చేద్దాం. దీనికంటే ముందు మనకు బేసిక్గా ఏ డీటెయిల్స్ అడుగుతారు, సో రిజిస్ట్రేషన్ పేజ్లో ఏ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా నోట్ చేసుకోకుండా అప్లికేషన్ ఫామ్లో పొరపాట్లు చేశారనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అప్లికేషన్ ఫామ్లో ఏ డాటా అయితే అడుగుతుందో ఆ డాటా ఒకసారి చూద్దాం. క్యాండిడేట్ నేము ఇవన్నీ కూడా యాజ్ పర్ యువర్ రికార్డ్స్ ప్రకారంగా, అంటే ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా టైప్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే 10+2 ప్రకారంగా అంటాడు. 10+2 అండ్ 10 రెండు కూడా మనకు అకాడమిక్స్ కిందకి వస్తాయి. కాబట్టి యాజ్ పర్ అకాడమిక్స్ రికార్డ్ ప్రకారంగా ఫిల్ చేయాలి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి. మళ్ళీ దానికి సంబంధించి అయ్యో సార్ ఎస్ఎస్సిలో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఒరిజినల్ నాది వేరే ఉంది, నేను ఏది పెట్టాలంటే ఎస్ఎస్సి మెమోలో ఏది ఉంటే అదే. జెండర్, నేషనాలిటీ ఇండియన్ ఉంటుంది. ఐడెంటిటీ టైప్ అంటే ఆధార్ కార్డా లేకపోతే పాన్ కార్డా అనేది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అంటే ఇక్కడ ఏదైతే ఐడెంటిఫై మనం చేస్తున్నామో ఇప్పుడు ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తే రేపు పొద్దున మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా అదే తీసుకెళ్ళాలి. ఒకవేళ పాన్ కార్డ్ పెట్టుకున్నారు అనుకోండి పాన్ కార్డు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్లో అడ్రస్, లొకాలిటీ, సిటీ, విలేజ్, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్. పర్మనెంట్ అడ్రస్ ఏముంటే సేమ్. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్కి సంబంధించి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. సో అది మళ్ళీ అప్లికేషన్ అప్పుడు మీకు చెప్తాను. పర్సనల్ డీటెయిల్స్ ఏమేమి అడుగుతారు. పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఆల్రెడీ ఎంటర్ చేసాము. దీంతో పాటు కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించి ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ రెసిడెన్స్, అంటే మనం ఇది మనకు అవసరం ఏం లేదు. సో కొన్ని డీటెయిల్స్ వేరే కంట్రీ నుంచి, దుబాయ్ నుంచి, యూఎస్ నుంచి కూడా కొంతమంది అప్లై చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్. సో అలా అంటే వాళ్ళంతా ఇండియా వాళ్ళే, కానీ వాళ్ళు ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీకి సంబంధించిన డీటెయిల్స్, రిలీజియన్కి సంబంధించిన డీటెయిల్స్, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్స్, అంటే మీరు ఆన్లైన్లో కోచింగా లేకపోతే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, కోచింగా అనే ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించి మీకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, అది మనమే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జామ్ సెంటర్, చాయిస్ 1, చాయిస్ 2, పాస్ స్టేటస్, అంటే ఇప్పుడు ప్రెజెంట్గా మనము ఈ 10+2 అనేది మనం పాస్ అయ్యామా, అపియర్ అవుతున్నామా, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యాము, ఏ ఇయర్లో పాస్ అయ్యాము, ఆ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక 10th క్లాస్ చూద్దాం. సో పాస్ స్టేటస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ప్లేస్ ఆఫ్ స్కూలింగ్. సో ఇక్కడ నార్త్ సైడ్ ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ అన్నారు, 10+2 అంటారు. కాబట్టి ఆ విధంగా మన డీటెయిల్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి ఒకవేళ 10th క్లాస్ అయితే 10th ఎప్పుడు పాస్ అయ్యాము, ఏ ఇయర్లో పాస్ అయ్యాము, ఏ స్కూల్లో పాస్ అయ్యాము, టైప్ ఆఫ్ స్కూల్, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, స్టేట్, డిస్టిక్, స్కూల్ బోర్డు, రిజల్ట్ మోడ్, మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్, సిజిపిఏ అప్టెండ్ అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం సిజిపిఏ అండ్ అప్టెండ్ సిజిపిఏ, టోటల్ మార్క్స్, అప్టెండ్ మార్క్స్, పర్సంటేజ్, రూల్ నెంబర్, ఇవన్నీ కూడా 10th క్లాస్కి సంబంధించి. నెక్స్ట్ 11th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టేటస్ ఏంటిది, ఎగ్జామినేషన్, ప్లేస్ ఆఫ్ స్కూలింగ్, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఎక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ స్కూల్, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, స్టేట్, తెలంగాణ, ఏపీఆ, స్కూల్ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో రిజల్ట్ మోడ్, నెక్స్ట్ మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్, సిజిపిఏ, అప్టెండ్ సిజిపిఏ, టోటల్ మార్క్స్, అప్టెండ్ మార్క్స్, పర్సంటేజ్, రూల్ నెంబర్, స్కూల్. సో అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించింది కూడా. ఈ 10th క్లాస్కి సంబంధించి మనం పాస్ అవుతున్నా, అపేర్ అవుతుంది. దీంట్లో ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, అపేర్ అయిన వాళ్ళు ఉంటారు. దానికి సంబంధించి కోడ్ ఉంటుంది, కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3, అది. సో ఆ విధంగా మనం అప్లై చేయాలి. ఇక్కడ కూడా 10th క్లాస్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ విత్ హాల్ టికెట్ నెంబర్, ఎక్కడ చదివాము, ఏ ఇయర్లో చదివాము, ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చి అడిషనల్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పేరెంట్ ఇన్కమ్ డీటెయిల్స్, అంటే ఫాదర్ ఏం చేస్తారు, ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మదర్ ఆక్యుపేషన్, మదర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో,
లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇవన్నీ కూడా సింగిల్ పేజీలో వచ్చేటట్టుగా ఒక ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ సర్టిఫికేట్, ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీ, ఈసీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే కేటగిరీ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి, సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఉంటే అది, సో అది అప్లికేబుల్ అవుతాయి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్. దీంతో పాటు 10th క్లాస్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి అంటారు, ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి అది కూడా చూద్దాం. సో మనకు మామూలుగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. మనకు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అన్నప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాం. ఇది ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ అవుతే ఇదే విధంగా ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదివేసి ఇక్కడ హ్యావ్ డౌన్లోడెడ్ అని చెప్పేసి క్లిక్ చేసి ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇంతకుముందు ఏ డీటెయిల్స్ అయితే అడిగాము, క్యాండిడేట్ నేమ్, గార్డియన్ నేమ్, అంటే ఫాదర్ నేమ్, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఐడెంటిఫికేషన్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, ఒకవేళ పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్. ఒకవేళ సేమ్ ఉందనుకోండి, ఒకవేళ సేమ్ ఉంటే మనం సేమ్ యాజ్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సి వస్తుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ప్రతిసారి ఏమవుతుందంటే ఎక్కడి వరకు ఇన్కంప్లీట్ చేసాం అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓన్లీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఆధార్ డీటెయిల్స్ ఫిల్ చేయలేదు. ఈ విధంగా టోటల్గా వస్తాయి. మనకు కంప్లీటెడ్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫామ్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. సో బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ డీటెయిల్స్ అంటే వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబరును మెయిల్ ఐడి ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఎప్పుడు అవసరం వస్తాయి అంటే ఫైనల్ వరకు ఇవే అవసరం వస్తాయి. కాబట్టి వర్కింగ్ అంటే నన్ను అడిగితే మీ పేరెంట్స్ మెయిల్ ఐడి ఇవ్వండి, మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళే చాలా యాక్టివ్గా ఉంటారు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో ఈ రెండు కూడా పేరెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి అవి రెండు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పిన పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, గార్డియన్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, 10th క్లాస్కు సంబంధించిన డీటెయిల్స్, ఎక్కడ చదివాము ఏంటిది, 11th క్లాస్కు 10th క్లాస్, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ చిన్న పొరపాట్లు జరిగితే ఏమవుతుందంటే సో అప్లికేషన్ ఫామ్ ఎక్కడైనా రిజెక్ట్ కావచ్చు. కాబట్టి సో ఈ మెమోస్ అంటే 10th క్లాస్ అడిగినప్పుడు 10th క్లాస్ మెమో మీ దగ్గర పెట్టుకొని, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ మెమో, సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ మెమో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే మీరు ఆ డాక్యుమెంట్స్ చూసుకుంటూ అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎందుకంటే అయ్యో 10th క్లాస్ మెమో ఎక్కడ ఉంది, అప్లికేషన్ ఫామ్ ముందు పెట్టేసుకొని 10th క్లాస్ మెమో తీసుకురా, ఇంటర్మీడియట్ మెమో తీసుకురాకుండా కాకుండా ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుని దాని తర్వాత మీరు అప్లై చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మన లాస్ట్లో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ 11th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్, 12th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సెలెక్ట్ ఆప్షన్స్ ఉంటే కొన్ని ఏమో టైప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ సెక్యూరిటీ పిన్ నెంబర్ ఎంటర్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటే, ఈ అడిషనల్ డీటెయిల్స్ అంటే ఒకవేళ మీ ట్విన్స్ అయితే అంటే ఒకవేళ ట్విన్స్ ఉన్నారా, లేకపోతే ట్విన్స్ అంటే ఎవరైతే ట్విన్స్ ఉంటే ట్విన్స్ ఒకవేళ అప్లికేబుల్ అయితే ఈసన్ పెట్టండి, లేకపోతే లో. సో ఇంతకుముందు మీరు నీట్ ఎగ్జామ్కి అపియర్ కాలేదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేట్. సో నెక్స్ట్ వచ్చేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో వాటికి సంబంధించి ఓటీపీస్ వస్తే ఆ ఓటీపీస్ ఎంటర్ చేసేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ ఈ రెండు కూడా వర్కింగ్. ఒక్కసారి మొబైల్ నెంబర్ ఎంటర్ అయ్యి మెయిల్ ఐడి ఎంటర్ అయ్యిందంటే మళ్ళీ చేంజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ ముందే పర్మనెంట్గా ఉండే నెంబర్స్ని చూజ్ చేసుకొని చేయండి. అయ్యో అన్న నేను రీఛార్జ్ చేయలేదని కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుందంటే, ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే దాంట్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంతకుముందే చెప్పాను, పోస్ట్ కార్డు సైజులో ఉన్న ఫోటో, ఈ 10 ఫింగర్కి సంబంధించిన బయోమెట్రిక్కి సంబంధించి సిగ్నేచర్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్, 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయంటే, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినా మనకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం, మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఫిల్ చేయకుండా
ఆధార్ కార్డ్ అన్నప్పుడు ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ తీసుకోండి, అంటే హార్డ్ కాపీ ప్రింట్ తీసుకోండి, ఎస్ఎస్సి మెమో ప్రింట్ తీసుకోండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మెమో ప్రింట్ తీసుకోండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మెమో ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే దాంట్లో మార్కులు ఉంటాయి, పర్సంటేజ్లు, సో సిజిపి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి మనం దాంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్స్కి సంబంధించిన డీటెయిల్స్, మీ అకాడమిక్స్ అంటే 10th క్లాస్కు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఆ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఒక నీట్గా ఒక బుక్లో రాసుకున్న తర్వాత సో మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని ఏమేమి డేటా అడుగుతుంది, మనం ఎలాంటి డేటా మెయింటైన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఒక 10 minutes, జస్ట్ ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ తప్పులు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఏమేమి డేటా అవసరం వస్తుంది, అకాడమిక్స్ ప్రకారంగా ఎంటర్ చేస్తున్నామా లేదా ఇన్షూర్ చేసుకొని కరెక్ట్గా ఆ కేబీస్ కూడా, అంటే ఇక్కడ ఒక్కొక్క అప్లోడ్కి ఒక్కొక్క సైజ్ క్రైటీరియా ఇచ్చారు. కాబట్టి ఆ సైజ్ క్రైటీరియా ప్రకారంగా మనం అప్లై చేయాల్సి వస్తుంది. అప్లై చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్రివ్యూ వస్తుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే మనకు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకొని మళ్ళీ మనం అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసుకోవచ్చు. ఒకవేళ ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమేమి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మనకు వ్యూ అవుతాయి. ఒకవేళ ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకో ఫైనల్ సబ్మిషన్ చేసినాకైతే చేరాలి. కాబట్టి సో అవన్నీ కూడా చేసుకొని ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసింది. ఫైనల్ సబ్మిషన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేలో ఏదైతే అమౌంట్ వాళ్ళు మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ మనం ఆన్లైన్లో క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు, సో ఫోన్పే, సో ఏదైనా ఫిల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫిల్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ దగ్గర ఒక 2-3 కాపీస్ పాస్పోర్ట్ సైజ్ కూడా, అంటే ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసినవి కూడా ఆ డాక్యుమెంట్స్, ఆ ఫొటోస్ కూడా మనం మళ్ళీ ఎగ్జామ్ రోజు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో మీరు ఏది తీసుకుని అట్లీస్ట్ ఒక 3 to 4 sets మీరు ఎక్స్ట్రా కాపీ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ మెయిల్ ఐడికి అటాచ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి. సో చాలామంది ఇదే అడుగుతున్నారు, అన్న ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ మేము ఏం చేయాలంటే, సో ఇప్పుడైతే మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అయితే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. ఫ్యూచర్లో మనకి ఏం చేస్తారంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. సో లాస్ట్ ఇయర్ అయితే ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అయితే April 1 తర్వాతనే అప్లికేబుల్ అవుతుంది. కానీ డేట్ ఇప్పుడు ఎప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మనకు నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మరి అప్పటి వరకు ఈడబ్ల్యూఎస్ ఏది వస్తుంది, ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది. కాబట్టి ప్రెజెంట్గా అయితే ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఓల్డ్దైనా న్యూ ఏదైనా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మరీ మోర్ దాన్ 3 years ఓల్డ్ కాకుండా లేటెస్ట్, అంటే ఓబీసీ చాలామందికి ఉండకపోవచ్చు. కాబట్టి సో ఓబీసీ ఏమన్నా ఉంటే మీరు ఇప్పుడే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లై చేసుకొని ప్రెజెంట్ ఏ డేట్ రోజు అయితే మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటుందో లేటెస్ట్ ఉన్నంత వరకు లేటెస్ట్గా అప్లై చేయండి. ఒకవేళ లేకపోతే ఓబీసీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు పర్టికులర్ కేటగిరీ సర్టిఫికెట్స్ మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. సో రిమైనింగ్ వాళ్ళైతే మీ దగ్గర ఒకవేళ అన్న మేము ఓపెన్ కేటగిరీ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే, సో వాళ్ళైతే ఇక ఓన్లీ డేటా ఫిల్ చేయడమే కాబట్టి సో వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఫీజు అనేది ఉంటుంది, ఆ ఫీజు ప్రకారంగా చేయాలి. సో ఒకసారి ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు అనేది మళ్ళీ చెప్తాను. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే, స్క్రీన్లో చెక్ చేసుకుంటే మనకు వెరిఫికేషన్ రోజు ఇంతకుముందు ఏ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తామో, ఏ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తామో వెరిఫికేషన్ రోజు కూడా అదే విధంగా వెరిఫై చేసి లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి సో మనం ఆ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడే అయ్యో సార్ అప్లికేషన్ ఫామ్లో రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ పడింది అన్న, ఎస్ఎస్సి నేమ్ రాంగ్ కొట్టాను అనేది కాకుండా మీ డాక్యుమెంట్స్ ముందు పెట్టుకొని ఆ విధంగా మీరు ఫిల్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఈ సెంటర్ ఛాయిస్లో కూడా ఎగ్జామ్ రోజు మనం ఏ లొకేషన్లో ఉంటున్నాం, ఇప్పుడు ప్రజెంట్గా కోచింగ్ సెంటర్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నాం, మరి ఎగ్జామ్ రోజు ఎక్కడ ఉంటాం, ఇంటికి వస్తాం కదా, మరి ఇంటి దగ్గర అడ్రస్ పెట్టుకుందామా, కోచింగ్ సెంటర్ అడ్రస్ పెట్టుకుందామా, ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ముందే ప్లాన్ చేసుకొని ఆ విధంగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ రాగానే దానిపైన కూడా మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి డీటెయిల్స్కి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను స్క్రీన్లో. సో ఎందుకనంటే ఇక్కడ మీకు కొన్ని కోర్స్ ఉంటాయని చెప్పాను, అంటే ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అయితే వేరే కోడ్ ఎంటర్ చేయాలి, ఇంటర్మీడియట్ అపేర్ అవుతే ఒక కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ హూ అపియర్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే అపియరింగ్ అంటే మనకు కోడ్ 01 ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ
సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ టు 10 అని చెప్పేసి అంటే ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ ది 12 ఇయర్స్ అని చెప్పేసింది. అంటే మీరు 12 ఇయర్స్కి సంబంధించిన స్టడీ అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటే కోడ్ 2. సో ఇక్కడ కోడ్ 1 కోడ్ 2 కొంచెం అటు ఇటుగా ఎంటర్ చేసినా పర్లేదు, కానీ తప్పులు ఎంటర్ చేయకపోవడం వల్ల మనకు కొంచెం బెటర్ ఉంటుంది, కానీ కావాలని తప్పులు అయితే ఎంటర్ చేయొద్దు. ఈ విధంగా కోడ్ 4 కోడ్ 5 ఏంటి అనేది అఫీషియల్గా మళ్ళీ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒక్కసారి డీటెయిల్స్ ఫిల్ చేసే మళ్ళీ చెప్తున్నాను, ఆగమాగమైపోయి తప్పులు ఎంటర్ చేయకండి. ఏ డీటెయిల్స్ అయినా మీ దగ్గరలో ఉన్నటువంటి డీటెయిల్స్, అందుబాటులో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా కరెక్ట్గా ఎంటర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో వాటికి సంబంధించి అప్లికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పాను, ఇవన్నీ కూడా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఏంటి వాటికి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు ఫోటో, లేటెస్ట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చారు. సో దీంతో పాటు మనకు అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా ఫిల్ చేయాలి. ఒక డెమో తీసుకొని మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఇక్కడ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ పీరియడ్లో క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఐడెంటిటీ టైప్ అంటే ఆధార్ కార్డా లేకపోతే పాన్ కార్డా, పాన్ కార్డ్ నెంబరు, ప్రెజెంట్ అడ్రస్లో ఉన్నటువంటి ఫీల్డ్స్. ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కూడా ఈ రెండు కూడా ఆధార్ కార్డు ప్రకారంగానే పెట్టాలా అంటే సో ఆధార్ కార్డు ప్రకారంగా పెట్టండి. ఎందుకంటే మనకు ఎలాంటి పోస్ట్ అయితే రాదు, అన్నీ కూడా మనకు మెయిల్స్ కానీ లేకపోతే మొబైల్కి అలర్ట్స్ వస్తాయి కాబట్టి సో అడ్రస్ ప్రూఫ్ అన్నప్పుడు ఆధార్ కార్డులో ఏదైతే ఉందో సో ఆ విధంగా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. ప్రెజెంట్ అడ్రస్ అయితే మీ ఇష్టం, సో అది సేమ్ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అది చెక్ చేసుకోండి. పాస్వర్డ్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలనేది ఒకటి క్వశ్చన్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో. ఇక్కడ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్కూల్ బోర్డు, ఇంటర్మీడియట్ ఎక్కడ చేస్తాము, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చేస్తాము, గవర్నమెంటా ప్రైవేటా, అది ఏ బోర్డు కిందకి వస్తుంది, రిజల్ట్ మోడ్ ఏంటిది, రెగ్యులరా అనే డీటెయిల్స్. అది 10th క్లాస్, 11th క్లాస్, 12th ఈ 3 మెమోలు దగ్గర పెట్టుకొని ఆ విధంగా మీరు ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. అడిషనల్గా కొన్ని డీటెయిల్స్ కూడా ఉంటుంది. పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే పేరెంట్ ఏం చేస్తారు, క్వాలిఫికేషన్ ఏంటిది, ఆక్యుపేషన్, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్. సో ఈ విధంగా అవన్నీ రెడీ చేసుకొని సో మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఓబీసీ కోసము, ఈడబ్ల్యూఎస్ కోసము ఏదో అని చెప్పేసి మీరు గాబరా పడకండి. మీ దగ్గర ఎంతవరకు అయితే రెడీ చేసుకుంటారో ఆ రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్ ప్రకారంగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే మనకు నీట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ 2023 రికార్డ్ ప్రకారంగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇక కట్ ఆఫ్స్కి సంబంధించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో కట్ ఆఫ్స్కి సంబంధించి నేను ఏం చేశానంటే jaypalande.com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. దీంట్లో తెలంగాణ స్టేటు, ఏపీ, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకు సంబంధించి సో దీంట్లో నేనైతే ఒక ఆప్షన్ అయితే పెట్టాను. ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇక్కడ నేను లాగిన్ చేసి ఈ లాగిన్లో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత సో అప్పుడు మనము వెరిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో ఇక క్యాప్చా వచ్చిన ప్రతిసారి కొంచెం జాగ్రత్తగా మీరు వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ట్రాఫిక్ సిగ్నల్స్ వెరిఫై కార్స్. రైట్, సో నాకు ఉన్నటువంటి క్రెడెన్షియల్ ప్రకారంగా నేనైతే డేటా అయితే ఎంటర్ చేస్తున్నాను. సో డేటా ఎంటర్ చేసేసి లాగిన్ చేసేసి తర్వాత ఎలాంటి డీటెయిల్స్ వస్తాయి అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఈ డీటెయిల్స్లో లేదు, వేరే బ్రౌజర్లో సేవ్ చేశాను. సో డైరెక్ట్గా ఆ బ్రౌజర్ ఓపెన్ చేసేసి లాగిన్ చేస్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అనేది లాస్ట్లో అయితే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మీకు ఇచ్చిన యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ కాలేజ్ గురించే కావాలనుకోండి, అన్న గాంధీ మెడికల్ కాలేజ్ గురించో లేకపోతే ఈసారి ఒక వేరే డిఫరెంట్ కాలేజ్ అన్న నిర్మల్ గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి కానీ లేకపోతే కామినేని కానీ లేకపోతే ప్రతిమ మెడికల్ కాలేజ్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, అది 2001లో స్టార్ట్ చేశారు అనుకుంటే వ్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే ప్రతిమ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇక్కడ మనకు 200 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఓపెన్ కేటగిరీ ఇది 23 రికార్డు ప్రకారంగా ఓపెన్ కేటగిరీ ఎలా స్టార్ట్ అయిపోయింది, 512 మార్క్స్ని ఓపెన్ అయ్యి 483 క్లోజ్ అయిపోయింది.
బీసీఏకి సంబంధించి. అదే 22 రికార్డ్ ప్రకారం 511 మార్కులు, మరి అప్పుడు 473కి ఇప్పుడు 483కి, అంటే కాంపిటీషన్ లెవెల్ పెరిగిందా తగ్గిందా. అదేవిధంగా 21లో చెక్ చేసుకుంటే 495, 528. సో ఈ విధంగా ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించి ఆ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్, వాళ్ళకు ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఫస్ట్ ఎక్కడ సీట్ వచ్చింది, తర్వాత ఎక్కడ సీట్ వచ్చింది, ఇక ప్రతిమ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, తర్వాత కామినేనికి వాళ్ళు రౌండ్ 2లో వెళ్ళారు. సో ఆ విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళకు వచ్చిన మెరిట్ ర్యాంక్ ఎంత, వాటికి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ విధంగా కాలేజ్ టు కాలేజ్, ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోట, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు మనం ఈ కౌన్సిలింగ్ టైంలో కానీ, ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ దీనిపైన నెంబర్ ఆఫ్ వీడియోలు అయితే చేయబోతా ఉన్నాం. సో ఎప్పటికప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీ దాకా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీంట్లో మనము ఈ వెబ్సైట్ యాక్సెస్ చేయడానికి దీంట్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్నింటికీ మనం కొంత ఛార్జ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేసి, సో ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ గాను 500 రూపీస్, 1000 రూపీస్. 500 రూపీస్ అయితే మనకు దాదాపుగా 6 మంత్స్, అంటే ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి కంటెంట్ చాలా కంటెంట్ ఉంది, ఇది 6 మంత్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ అంటే 1 ఇయర్కి మనకు 1000 రూపీస్తో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే మీకు రిజిస్టర్ మెయిల్ ఐడికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని వెంటనే యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ వాట్సాప్కి కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేసుకొని ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయింది, రౌండ్ 1లో ఎంత వచ్చింది, రౌండ్ 2లో ఎంత వచ్చింది, రౌండ్ 1 ఎక్కువ ఉందా, రౌండ్ 2 ఎక్కువ ఉందా, ఏ ఇయర్లో కాంపిటీషన్ పెరిగింది, ఏ ఇయర్లో తగ్గింది, ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుంది, ఇలా చాలా రకాల రిపోర్ట్స్, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి మీరు కూడా రిజిస్టర్ చేసుకొని ఆ డీటెయిల్స్ చెక్ చేసుకొని ప్రయత్నం చేయండి. రానున్న రోజుల్లో నీటికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ నీట్ కోచింగ్ గ్రూప్లో ఖచ్చితంగా వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.